నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఫిబ్రవరి 5వ తారీఖు 2025 బుధవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 ఈరోజు తిథి అష్టమి రాత్రి 12:37 వరకు, తరువాత తిథి నవమి ప్రవేశము. ఈరోజు నక్షత్రము భరణి నక్షత్రం రాత్రి 8:34 వరకు, తరువాత కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు కనుక వజ్రం ఉదయం 6:54 నుంచి 8:25 వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:52 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు, యమగండ కాలం ఉదయం 8:15 నుంచి 9:40 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 3:59 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఫిబ్రవరి 5వ తారీఖు 2025 బుధవారం నాటి గ్రహస్థితులు దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అన్ని రంగాల్లో ఉన్నవారికి ఏ రంగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మంగళుడు రాహు శని యొక్క ప్రభావము ఈ రాశి వారి మీద ఎలా ఉంటోంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ మీరు ఏ పని చేసినా ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలకు కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ, ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జాములు రాయడం కానీ ఇలాంటివేవి ఈరోజు పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉండబోతోంది, కానీ మీ యొక్క పంట దిగుబడిని మార్కెట్లోకి ఈరోజు పంపించకండి. వారం బాగుంది కానీ మీ యొక్క గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఈరోజు మీ యొక్క పంటను మార్కెట్లోకి పంపించకండి. ధర నిర్ణయం కూడా ఈరోజేమీ చెయ్యకండి. ఇంకా తప్పదు చెయ్యాలి అని అనుకుంటే కనుక మీరు జాతక పరిశీలన చేయించుకుని, లేదా అంటే మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి మంచి సమయమా కాదా చూసుకుని అప్పుడు తప్పనిసరిగా పంపించండి. అయితే ఆర్థిక స్థితులు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాస, ప్రయాణాల్లో ఖర్చులు, అన్ని అనవసరమైన పనులన్నీ ఈరోజు జరిగే అవకాశం ఉంది. గ్రహస్థితి అంత సరిగా అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం విశేషంగా ఉంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు వేధిస్తాయి. అది మీ బంధువర్గంలో కావచ్చు, లేదా మిత్రుల ద్వారా రావచ్చు, లేదా మీ కుటుంబంలోనే ఒకరికొకరికి పడకపోవడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేద్దామంటే ఈరోజు ప్రయత్నాలు పెట్టుకోకండి. సంతానపరంగా ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకోండి. ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకున్న కోరికలు ఏమైనా ఉంటే, లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా చేద్దాము, ఫ్యామిలీ ట్రిప్ చేసుకుందాము అనుకుంటే కనుక కూడా ఈరోజు అంత బాగాలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మోకాళ్ళకు సంబంధించినటువంటివి, తర్వాత కీళ్లకు సంబంధించినటువంటి కొంచెం ఎక్కువగా అనారోగ్యం కనిపిస్తోంది. సమస్యలు కూడా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చిన రంగు ఎరుపు, గులాబీ రంగు. మీరు చేయవలసినది రాహు పూజ, మంగళుడికి పూజ చేయించుకోవడంతో పాటుగా నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి అంటే మంగళుడికి రాహుకి జపాలు కానీ హోమాలు కానీ చేయించుకోవడము. మాకు అది కుదరదు అని అనుకున్నప్పుడు వారికి ఇష్టమైన దానాలు తప్పనిసరిగా చేసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి తగ్గి, తీవ్రత తగ్గి మీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, శని ప్రభావము, ఈ 3 గ్రహాలు మీ మీద శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముందుగా విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా ఏ ప్రయత్నం చేద్దామన్నా, కొత్త కెరియర్ నేర్చుకుందామన్నా, లేదా విదేశాల కోసం అప్లికేషన్స్ పెడదామనుకున్నా, లేదా అంటే ఏదైనా మీరు
కొత్తగా చేద్దాము అని అనుకుంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు చేయకండి, అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. కొంతమంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయి, కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. అవి ఎందుకు ఏమిటి అనేది మీరు చూసుకోండి. తీవ్రమైన నష్టాలు గతంలో మీరు చేసిన తప్పులు అనుకోండి, గతంలో మీ యొక్క నిర్లక్ష్యం అనుకోండి, ఏదైనా కానీ ఆ యొక్క ప్రభావము మీకు ఈరోజు కనబడబోతోంది. ఇక నుంచైనా ఇలాంటి ప్రయత్నాలు అంటే తప్పులు మరీ మరీ చేయకుండా ఎక్కడ మనం తప్పు చేశాము, అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాన్ని మీరు చూసుకొని అప్పుడు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే అందరికీ లాభాలు వచ్చే అవకాశము. లాభాలు అంటే ఇది వ్యాపారకు సంబంధించిన లాభాలని కాదు, ధనపరంగా మీకు యోగ్యత బాగుంటుంది అన్నదన్నమాట. అంటే మీరు పెట్టుబడులు అంటే కుటుంబంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, లేదంటే పిల్లల పేరు మీద డబ్బులు దాచడమో, లేదా మీరు ఏదైనా డబ్బులు దాచుకోవడమో, ఏదైనా ఫండ్స్ చేసుకోవటమో, ఇట్లాంటివి ఏవైనా చేయడానికి ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. ఇంకొక ప్రయత్నము ఏంటంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక, ఇంకా తప్పదు అనుకుంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి. అది ఎక్కడ పెడుతున్నాము, అది నికరమైందా కాదా అనే అంశాన్ని పరిశీలన చేసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యం మీ వంతవుతుంది. గతంలో ఏవైనా రుగ్మతలు ఉండడం కానీ ఏవైనా ఇవి కానీ ఉంటే కనుక అవి సమసిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ కొంతమందికి అనారోగ్య సూచన వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఆహారం పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఈరోజు మీకు సమయానికి ధనం కావాల్సి రావచ్చు. అది వెంటనే అంటే మీరు గతంలో అనుకుని ఉండొచ్చు, నాకు ఈరోజు డబ్బు అవసరమైంది, తప్పనిసరిగా కావాలి, ఫీజు కోసమో లేదా శుభకార్యం కోసమో లేదంటే ఇంట్లో గడవడం కోసమో, ఇలా ఏదైతే మీరు అనుకుంటారో గతంలో అనుకుని ఉండి ఈ రోజు కూడా బాధపడుతూ ఉన్నట్టయితే కనుక సమయానికి ఈరోజు తప్పనిసరిగా మీకు డబ్బులు అందుతాయి. అది ఎలా ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనమాట. ఏదో రకంగా మీ చేతికి ఈరోజు డబ్బు అందబోతోంది. మిత్రులు సహాయం చేయొచ్చు, లేదంటే మీ బంధువులు సహాయం చేయొచ్చు, ఏదో రకంగా డబ్బు మీ చేతికి ఈరోజు వస్తుందన్నమాట. ఆరోగ్యపరంగా ఇందాక అనుకున్నట్టు చాలా చక్కగా ఉంది, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన అంటే మీకు పరిహారము శుక్రుడికి పూజ చేయండి. గంగాజలంతో మీరు తప్పనిసరిగా స్నానం చేయండి. ఎందుకు గంగాజలంతో చేయాలి అంటే కనుక ఏదైనా నరదృష్టి ఉండవచ్చు, లేదంటే ప్రయోగదోషాలు ఉండవచ్చు. అలాంటివి మీకు తెలియని ఏమైనా ఉన్నట్టయితే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, పసుపు రంగు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు, శుక్రుడు చక్కని గ్రహాలు మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాయి. విద్యార్థులు కనుక చూసినట్టయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలకు వెళ్ళడానికి గతంలో రిజెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజు మీరు సెలెక్ట్ అయ్యారు, మీది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పే శుభవార్తలు వినే అవకాశం ఉంది. తర్వాత మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకున్నా, ఏ కాలేజీలోకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఈరోజు అత్యంత మంచి రోజు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు కానీ, కొత్త ఉద్యోగాలు మారడానికి కానీ, లేదా ఉద్యోగంలోనే ప్రమోషన్స్ పొందడానికి కానీ, ఆకస్మిక ధనలాభాలు, పెట్టుబడుల లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు సరి అయిన సమయము. ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీ యొక్క గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ రోజుని అస్సలు మీరు వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నాలైనా అస్సలు వదులుకోకండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే విశేషమైన లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి డబ్బు పరంగా చాలా చక్కగా ఉండబోతోందనమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి చిన్న చిన్న అసౌకర్యాలు కలిగే అవకాశము, అంటే మానసిక వ్యధ వల్ల కావచ్చు, లేదా అంటే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో మీ యొక్క ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, లేదా అంటే తీవ్రమైన రుగ్మతలు ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నెగ్లిజెన్స్ వల్ల మరింత తీవ్రమయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు అట్లాంటి పొరపాట్లు తిరిగి చేయకండి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తప్పనిసరిగా ఒక నియంత్రణ, ఒక పర్యవేక్షణ తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక
స్థానచలనాలు కనబడుతున్నాయి. కొంతమందికి వివాహము తప్పిపోయి మళ్ళా వారే వచ్చి మేము చేసుకుంటాము అనే స్థితి, అంటే శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. సంతాన ప్రయత్నంగా కానీ లేదా అంటే కొత్తగా అంటే ఇప్పుడు వివాహం కోసము ప్రయత్నాలు చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశం, మంచి రోజు, ఉపయోగించుకోండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి చాలా చక్కగా ఉండబోతోంది. కీలకమైన పదవులను చేపడతారు. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి శుభవార్తలు వింటారు. ఆ సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దీంతో పాటుగా మీ యొక్క పారితోషికం పెరగడము, కొత్త అవకాశాలు రావడము జరగబోతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారపు రంగు, ఆకుపచ్చ వర్ణము. మీరు చేయవలసిన పరిహారము శివారాధన చేయండి. ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి. అది ఇంట్లోనా లేదా దేవాలయంలోనా అనేది మీ యొక్క శక్తిని బట్టి చూసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.